హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం తల్లి కానీ లేదా తండ్రి కానీ కొడుకు పైన మెయింటెనెన్స్ కేసు అనేది వేయొచ్చా, అసలు మెయింటెనెన్స్ కేసు అంటే ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో ఈ మెయింటెనెన్స్ కేసు అనేది వేయొచ్చు అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. జనరల్గా మీరందరూ భార్య భర్త పైన వేసేటటువంటి మెయింటెనెన్స్ గురించి ఎక్కువగా వినుంటారు. కానీ తల్లి లేదా తండ్రి ఎవరైనా సరే కొడుకు పైన మెయింటెనెన్స్ కేసు వేయొచ్చు అన్న విషయం మీలో చాలామందికి అవగాహన అనేది తక్కువగా ఉంది. ఈ మెయింటెనెన్స్ కేసు అనేది అండర్ సెక్షన్ 125 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సబ్ క్లాస్ డి ప్రకారం తల్లిదండ్రులు కొడుకు పైన మెయింటెనెన్స్ కేసు అనేది వేయొచ్చు. అలాగే ఇతర యాక్ట్లు అంటే హిందూ మెయింటెనెన్స్ అండ్ అడాప్షన్ యాక్ట్ అండ్ సపరేట్ యాక్ట్స్ కూడా ఉన్నాయి. వాటి కింద కూడా మెయింటెనెన్స్ కేసు అనేది పేరెంట్స్ అనేవాళ్ళు కొడుకు పైన ఫైల్ చేయొచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో అంటే వారు తమను తాము పోషించుకోలేనప్పుడు, అంటే పోషించుకోవటం అంటే ఇంగ్లీష్లో మనం మెయింటైన్ చేసుకోలేనప్పుడు అంటారు. ఈ పోషించుకోవటాన్ని మెయింటెనెన్స్ అంటారు. అసలు పోషించుకోవడం అంటే ఏంటి? ఒక వ్యక్తికి తనని తాను పోషించుకోవటం అంటే తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, వేసుకోవటానికి బట్టలు మరియు మందులు. ఇవి 4 ఒక మనిషి తను మెయింటైన్ చేసుకోవటం అంటాము. ఈ నాలుగు అవసరాలు తాము సంపాదించుకున్నటువంటి సంపాదనతోటి తమను తాము పోషించుకోలేనప్పుడు కొడుకు పైన మెయింటెనెన్స్ కేసు అనేది ఫైల్ చేయొచ్చు. మరి ఈ కేసు కొడుకు పైన ఫైల్ చేయాలి అంటే మరి కొడుకు దగ్గర ఏముండాలి? అండర్ సెక్షన్ 125 సబ్ క్లాస్ 1లో ఇఫ్ ఎనీ పర్సన్ హ్యావింగ్ సఫిషియంట్ మీన్స్ నెగ్లెక్ట్స్ ఆర్ రిఫ్యూజెస్ టు మెయింటైన్ దేర్ పేరెంట్స్ అన్నారు. అంటే అతని దగ్గర సంపాదన అనేది ఉండి వాళ్ళ తల్లిదండ్రుల్ని పోషించినప్పుడు అనేసి. అదే మరి కొడుకు దగ్గర సంపాదన అనేది లేకపోతే, అతను సంపాదించకపోతే, తనను తానే సంపాదించుకోలేనప్పుడు మెయింటెనెన్స్ కేసు వేయటం అనేది కూడా వేస్ట్. కాబట్టి కొడుకు దగ్గర సఫిషియంట్ మీన్స్ సంపాదన అనేది ఉన్నప్పుడు తల్లిదండ్రులు లేదా భార్య లేకపోతే పిల్లలు ఎవరైనా సరే మెయింటెనెన్స్ కేసు అనేది ఫైల్ చేయొచ్చు. ఒకవేళ ఆ తల్లిదండ్రులకి ఒక కొడుకు కాకుండా 2, 3, 4 కొడుకులు ఉన్నారనుకోండి, మరి ఎవరిపైన కేసు ఫైల్ చేయాలి? ఆ విషయం తల్లిదండ్రులు వారికి ఎవరికైతే సఫిషియెంట్ మీన్స్ అనేది ఉంటుందో, ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారో వారిపైన ఫైల్ చేసుకోవచ్చు. లేకపోతే 2 కొడుకులపైన, 3 కొడుకులపైన, 4 కొడుకులపైన, లేకపోతే ఒక కొడుకు పైన అయినా సరే ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు 4 కొడుకుల్లో 2 కొడుకులు సంపాదిస్తున్నారు, 2 కొడుకులు సంపాదించట్లేదు అనుకోండి, సంపాదించేటటువంటి 2 కొడుకులపైన కేసు అనేది ఫైల్ చేయొచ్చు. ఒకవేళ 4 కొడుకులు సంపాదిస్తూ ఉంటే 4కి తల్లిదండ్రులను పోషించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి 4 కొడుకులపైన కేసు అనేది ఫైల్ చేయొచ్చు. Thank you for watching. Please like and subscribe my channel.